నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే అంటారు. పులస చేప మాటెత్తితే లొట్టలేసుకునే భోజన ప్రియులున్నారు. గోదావరి జిల్లాల్లో మరీ ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి పండక్కి వచ్చినట్టు పులస చేపల సీజన్లో ఊళ్లకు వచ్చేవాళ్లుంటారు. కారణం ఏడాదికి ఒక్కసారైనా పులస టేస్ట్ చూడటానికి. మరి ఈ సీజన్లో ఆ పరిస్థితి ఉందా? ఓ స్పెషల్ ఫోకస్. పొగ తాగని వాడు గాడిదై పుట్టున్ అంటాడు గిరీశం. ఇదే గిరీశం పులస టేస్ట్ చూస్తుంటే పులస తినని వాడు గాడిదై పుట్టున్ అనుంటాడేమో అని చమత్కరిస్తూ ఉంటారు కొందరు. పులస ఇగురు, పులస పులుసు, ఇలా ఈ చేపతో చేసిన వంటకాన్ని తినడానికి పెట్టి పుట్టుండాలని అంటారు ఇంకొందరు. పులస వండటం అంటే అంత ఈజీ కాదు. అసలు పులస చేప వండటం వచ్చేస్తే ఇక అన్ని వంటకాలు చేయటం వచ్చేసినట్టే అన్న మాట కూడా ప్రచారంలో ఉంది. వర్షాకాలంలో గోదావరి నీళ్లలోకి వలసొచ్చే పులస ఈ సీజన్లో ఎందుకు రాలేదు? కారణాలేంటి? చేప ఎందుకు రాలేదు? ప్రశ్నిద్దాం రండి. పుస్తులమ్మైనా పులసచేప తినాలనేది గోదావరి జిల్లా వాసుల నానుడి. వరదలు వచ్చే సమయంలో సముద్రం నుండి ఎదురెదుతూ గోదావరిలోకి వచ్చే ఈ పులసచేప ఇక్కడ బ్యారేజీకి దిగువనున్న నదీ తీర ప్రాంతంలో మాత్రమే ఈ పులసచేప లభిస్తుంది. అంతే అరుదుగా లభించే ఈ పులసచేప ఎంత ఖరీదైనా కొనుగోలు చేసి తినేందుకు గోదావరికి ఎప్పుడు వరదలు వస్తాయి, పులసచేప ఎప్పుడు తినేదని చెప్పేసి ఈ మాంసప్రియులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంత వాసులకు గోదారమ్మ ఎన్నో వరాలిస్తుంది. ఇందులో పులస చేప కూడా ఒకటి. కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ చేప ప్రస్తుతం మొహం చాటేసినట్టు కనిపిస్తోంది. దీంతో ఇక్కడి ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. కేవలం పులస చేప రాకపోతే వచ్చిన ఇబ్బందేంటి? పులస తినకపోతే ప్రాణాలేవైనా పోతాయా అని ఇక్కడి వాళ్లను అడిగితే అంతకన్నా ఎక్కువేనంటారు. పులసతో ఇక్కడి ప్రజల జీవన విధానం అల్లుకుపోయి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే గోదారమ్మ పుష్కలంగా ఉన్నప్పుడే సముద్రంలో ఇలసగా ఉన్న పులస వలసొస్తుంది. అది వచ్చింది అంటే ఈ ప్రాంతవాసుల ఆనందానికి అంతుండదు. ఇటు జనానికి రుచికి రుచి, అటు జాలర్ల వ్యాపారానికి వ్యాపారం. మామూలుగా పులస జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకు గోదావరి నీటిలోకి ఎదురీదుతాయి. కానీ ఈసారికి గోదారమ్మ వరదలు లేకపోవడంతో అరుదైన ఈ జలపుష్పం జాడలేకుండా పోయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పులస కనుమరుగైందని అంటున్నారు. మేము చేపలు పట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది వర్షాలు ఉండేలాగుంటే గోదావరి వచ్చి సముద్రంలోంచి వస్తాయి ఈ చేపలు. ఈ వర్షాలు లేక గోదావరి రాక మత్స్యకారులు అందరూ కూడా భోజనానికి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎన్ని రోజుల నుంచి వేటాడుతున్నారు? ఈ పాటికల్లా పులస చేపలు వచ్చి మేము జులై నెలకాడి నుంచి దీపావళి వరకు వేటాడతాం. అయితే ఇప్పటికి శిరసాకం చేపలు రావాలా, అలా అటువంటిది ఇప్పటికి రాలేదు. ఇంకా పులస ఏడాదికి ఒక్కసారి వచ్చే వరదలప్పుడు మాత్రమే గోదావరి నీటిలోకి వస్తుంది. జాలర్ల వలకు చిక్కుతుంది. ఈ ఏడు జూన్లో గోదావరికి భారీ వరద నీరొచ్చి ఒక్కసారిగా తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోదావరికి వరద నీటి జాడే లేదు. వరద నీరు పుష్కలంగా ఉంటే తప్ప సముద్రంలోని ఇరసలు గోదాట్లోకి రావు. దీంతో ఈ ఏడు పులస రుచి మిస్ అవుతున్నామంటున్నారు ఇక్కడి వాళ్లు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, బొబ్బర్లంక, ఆత్రేయపురం, వాడపల్లి, కొత్తపేట, యానాం, పి గన్నవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో విజ్జేశ్వరం, సిద్ధాంతం, దొడ్డిపట్ల, చించినాడ, నరసాపురం ప్రాంతాల్లో పులస వేట సాగుతోంది. ఈసారి పరిస్థితులు తారుమారు కావడంతో మత్స్యకారుల వలకు పులస అందటం లేదు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరొచ్చి చేరితే తప్ప పులస చేజిక్కే అవకాశం కనిపించడం లేదు. జూన్ ఇప్పుడు జూలై కూడా దాటేసింది. ఇప్పుడు ఆశం ఉంటుంది మాకు. మళ్ళీ ఈ వారం రోజులు ఏమైనా వర్షాలు ఏమైనా తడితే మాకేమైనా అనకూడి తొడుతుందని మామూలు చూస్తున్నాం. నీరు చంద్రాన్ని తలగట్లేదన్న. నీరు చంద్రాన్ని తలగకపోతే చేప ఏం పడుతుంది? ఇక్కడమ్మా మాకమ్మా గోదలేక మా ఏ పక్క ఆటగాలు వెళ్ళినా రూపాయి ఆస్కారం దొరకట్లేదు. ఓ పాల దొబ్బులు దొరకట్లేదు. ఇంటికాడ బచ్చిన కోసం ఏడుతున్నాడు. పులస ఒక్కటి చిక్కితే చాలు 2,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు వచ్చి జేబులో పడ్డట్టే. గోదావరి జిల్లాల్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా పులసలు దొరకవు. అలాగని గోదావరి అంతటా పులస చేపలుండవు.
కేవలం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి సముద్రంలో కలిసే వరకు మాత్రమే ఇవి దొరుకుతాయి. గోదావరికి ఎర్ర నీళ్లు సముద్రంలోకి ప్రవేశించగానే ఈ చేపలు ఎదురెదుతూ గోదావరిలోకి వస్తాయి. గోదావరి తీపి, సముద్రం ఉప్పు కలవటం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట, ఉప్పుటేరులో కొల్లేరు సరస్సు కలిసే చోట లభించే చేపలకెంత టేస్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్ట్ పులస చేప సొంతం. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.